పడతాయిలేండి. ఇంకా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందంట, దీంట్లో లిస్టులో చూపిస్తున్నారు వాళ్ళు కూడా. చేస్తే 20 సంఘాలంట మొత్తం మండలం అంతా, పెద్దది కాదు, తొందరలో క్లియర్ చేపిస్తాం. సరేనా? ఎలక్ట్రికల్ ఏ గారు ఏమి నీకు మొన్ననే చెప్పినాడు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీస్ పెంచండి అని. పెంచినావా? మై క్వశ్చన్ ఇస్ సింపుల్, పెంచావా? ఎంతకు పెంచినావు? ఇప్పుడు 5 MVA ఉండేది 8 MVA చేస్తాం సార్. తర్వాత మలకయంలో ఒక 8 MVA ఉండేది, ఇంకో అడిషనల్గా 5 MVA పెట్టాం సార్. రాళ్ళంతపురంలో ఒక 5 MVA ఉండేది, ఇంకో అడిషనల్. ఇంకెక్కడైనా కానీ 100 కొత్త డీపీలు ఏమైనా అయిపోయాలా? 100 KVలో వస్తుంది సార్. ఇంకా 100 KVలో మరి ఎందుకు తక్కువ వస్తుంది? ఎందుకు రావటం లేదు? దుర్గిల్లు బ్రేకరు ప్రాబ్లం ఉంటుంది సార్, దీన్ని రెక్టిఫై చేయించాను సార్. తర్వాత ఈ గుంజేపల్లి ఫీడర్ బ్రేకర్ కొత్తది తెప్పించాను సార్, ఎందుకంటే ఆ మెకానిజం పోవడం అన్నిట్లో నీ మీద ఎక్కువ కంప్లైంట్. అదే సార్, ఇక్కడ ప్రాబ్లం వచ్చి కొద్దిగా నీ రెస్పాన్స్ తీరు సరిగ్గా ఉండదు, నీది ఇదే ఉండదు. చెప్పు. అది కొత్త బ్రేకర్ తెప్పించాను సార్, అది ఈరోజు రెక్ట్ చేస్తాం సార్. ఈరోజు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్, రేపటి నుంచి సమస్య ఉంటుంది. ఈరోజు కూడా డంపల్ దాంట్లో పెద్ద ఇష్యూ చేయదు. తండాలో లేరు సార్, మా వదిన మా తండాలో లేరు సార్. వాళ్ళు 35 సంవత్సరాలు అయిపోయి సార్ ఊళ్ళో తీసుకుపోయి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఫ్లాట్లు వేసి అమ్ముతాడు సార్. అది ఆర్డు కోర్టు కూడా అప్పీల్ చేసినాను సార్. నేను ఎంఆర్ఓ సార్లుగా పంపించాను సార్ కోర్టు. ఇల్లు కడుతున్నారు సార్, ఇల్లు కట్టుకోకుండా ఎస్ఐ గారు మాట చెప్పాను సార్, కోర్టు పెండింగ్ తేజంతో. ఎస్ఐ గారు ఇది గుడ్డంపల్లి తాండాలో గవర్నమెంట్ స్పేస్లలో కడుతున్నారు అంతే కదా? లాస్ట్ టైం ఎంఆర్ఓ వాళ్ళు కూడా రిపోర్ట్ రాసి పైకి పంపించినారు. అది కోర్టులో ఉంది, కోర్టు డెసిషన్ తేలేంత వరకు కట్టద్దని చెప్పండి. ఇది చెప్పండి. ఇది ఇచ్చింది సార్, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ప్లేస్. ఆయన పోయినప్పుడు ఎస్పీ ద్వారా ఇది ఇచ్చినాడు సార్, పంపించిన తర్వాత మీరు ఎవరు దాంట్లోకి ఎంటర్ కావద్దంటే చెప్పినారు. మేము పోలేదు సార్. అది ఆయన ఏం చేసినాడంటే గోడ కట్టేసారు. వేరే అతను బండలు ఇదిగో చూడండి, వీళ్ళకి ఇంజక్షన్ వచ్చింది, దాని మీద మళ్ళీ పోయి అభ్యంతరాలు మీరు చెప్పింటే పోలేదంట సైట్లోకి. కానీ అవతలోడు ఏం చేసుకుంటూ పోతున్నాడు. ఎట్లా చేస్తారు? వీళ్ళకి ఇంజక్షన్ ఉంటే అవతలోడు పోయేయట్లేదు. సార్ మీతో పంచాను కదా, మీరు ఎస్పీ ద్వారా గోడ కట్టారు. దర్గా కాదు సార్, మెయిన్ రోడ్లో ఉంది కదా కరెంట్ ఆఫీసు. మీరు చూడండి, ఈ రెండు కేసు తీసుకో నువ్వు అన్న, తీసుకో, ఫైల్ తీసుకో. మళ్ళీ ఇంత పెద్ద సెట్ ఎందుకు? ఎక్కడమ్మా? ఏ ఊరు? చెప్పమ్మా. మీరు ఎనికి పోనా? ఏ ఊరు మీ ఆయనది? మీదే ఊరు? మీది కూడా సొంత ఊరు కూడా జనగత్పున. ఏం చేస్తున్నారు? నేను ఆర్టీటీ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాను సార్. ప్రతిరోజు డ్యూటీ దగ్గరికి వచ్చేది, నన్ను కొట్టేది, రోడ్డు మీద ఎట్లా అంటే అట్లా ఎక్కేది, బండ్లకి వేసి కొట్టేది, అట్లా చేస్తాను సార్ ప్రతిరోజు. కంప్లైంట్ ఇచ్చినావా? కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇచ్చినారండి? భర్తనే బయట వాళ్ళని కొడితే ఎందుకుంటారు? మళ్ళీ వీళ్ళ బంధువులు వచ్చి వాడిని కొట్టినారు సార్. వాడిని చేయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు సార్. సార్ కౌన్సిలింగ్ చేయండి, ఆడపిల్లల జోలికి ఎత్తుకుపోతారు. గంజాయి అమ్ముతాడని సార్ ఫోన్ చేసి వాడు మమ్మల్ని బట్టి అని ఉత్తవలే. వాడిని ఎవడో చూడండి, ఇట్లా కౌంటర్లో దొంగ కేసులు కట్టేవాని ముందు తన్నల్లా, ముందు వాడిని తీసుకొని వచ్చి 498 పెట్టి లోపల పెండి. హరాస్మెంట్ కట్టినారా? ముందు లోపల వేసేసాను. చీరలా? మీ ఊరోలే కదా అంతా? మొగుడు మీ ఊరే, అమ్మాయి మీ ఊరే? నాకేం పట్టింది 3 పిల్లలతో? మీరు ఆడ తిట్టాలన్నా ఎమ్మెల్యే లోపల తీసుకొచ్చి ఏం సంబంధం ఉంటుంది? ఎమ్మెల్యే గారికి ఏం లేదమ్మా, వానికి చేయి కొట్టినారంట కదా మీరు కూడా పోయి. జనంలో ఏం చెయ్యగొట్టలేదు, ఏం కొట్టలేదు. 6 నెలలు ఉంటుంది, రెస్పాన్స్ లేదు, మొత్తం అన్ని కలిపి ఒక్క నిమిషం ఉండయా, అతను చెప్పాలా నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పేది అయిపోయింది మురళి, ఇంకా అవతన్ని చెప్పనివ్వు.
ప్రాబ్లం ఏం చేయాలి చెప్తున్నా అంటే మీటర్ అయితే ఓకే సార్ బాగుంది, లోపల ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది, ఇంటర్నల్ వైరింగ్ ప్రాబ్లమ్. మొన్న ఎన్ఎస్సీ కుట్టాలి కదా సార్, మీటర్తో సహా అన్ని కలిపి అలా కరెక్ట్. మీటర్తో పాటు కాలిపోతే మా సమస్య, లోపల నుంచి వచ్చిన తర్వాత నీ వైరింగ్ ఎవరు వచ్చినారు సార్ కంట్రోల్లో వచ్చి వాళ్ళు చెక్ చేసి వాళ్ళు చెక్ చేసి అది చెప్పినారంట. వాళ్ళు ఏమంటారంటే మీటర్ మాత్రమే స్కాన్ కావట్లేదు అన్నారు. నేను కూడా వచ్చి సార్ అన్న ఆ మధ్యలోకి రాడు వచ్చి చూసేది ఏం లేదు, నువ్వు లైనింగ్ మార్పించుకోవాలి, వైరింగ్ నీట్గా చేయించుకోవాలి చెప్పినాను కదా. ఏం హీరోరా అంత సీన్ లేదు, లోపలికి వేస్తారులే ఎస్ఐ గారు, లోపలికి వేస్తారులే వాడిని లోపలికి వేయండి అంటున్నాను. నువ్వు నాకు అది లిస్ట్ ఇమ్మని చెప్పినాను ఇంతవరకు ఇలా పడిపోయినది ఫోటోది. నేను అడిగినది మీ ఇంట్లో పడిపోయినది అర్జీ రాసి ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? ఇది విఆర్ఓ రమణాడి ఇది ఆ లిస్టు తీసుకో మనం.